నా పేరు ఎస్ పద్మ, జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతోంది. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. కనీస వేతనం ఇవ్వకుండా 10,000 ఇస్తున్నామన్న నెపంతో అడ్డమైన వెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. 10,000 ఇస్తున్న నెపంతోనే సచివాలయాలకు అప్పచెప్పింది ఆశా వర్కర్లు. ఏ రాష్ట్రంలోని కూడా సచివాలయాలకి ఆశా వర్కర్లు అప్పచెప్పలేదు. 1000 మంది జనాభాకి 2,000 మంది జనాభాకే ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సచివాలయం పరిధిలో ఉన్న మొత్తం పాపులేషన్ అంతటికి కూడా ఇక్కడ మన రాష్ట్రం మాత్రమే పని చేయించుకుంటూ ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కనీస వేతనం ఇవ్వకుండా 10,000 ఇస్తున్నామని ప్రతి మీడియాలోని మేము ధర్నా చేసేటప్పుడల్లా చెప్తున్న జగన్ గారు ఒకటే చెప్పాలి, ధరలు చూస్తే ఎంత ఎక్కువ పెరిగాయి, ధరలకు అనుకూలంగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద డిమాండ్గా ఈవేళ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టారండి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆశా వర్కర్లకి పనిభారం ఎక్కువైపోయి ఎక్కడికక్కడ ఆశా వర్కర్లకి కాలు చేతులు లాగడం, బీపీలు ఎక్కువైపోయి, షుగర్లు ఎక్కువైపోయి, అలాగే వెళ్తుండగా యాక్సిడెంట్లు జరిగాయి. వాళ్ళకి సెలవు ఇవ్వమని అడిగితే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మీరు చచ్చిపోయినా పర్వాలేదమ్మా మీకు సెలవులు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ప్రజల్ని మనం చైతన్యపరిచి జగనన్న ఆరోగ్యం జరుగుతుందమ్మా కార్యక్రమాలు రెండని మేము పిలిస్తే కదా ప్రజలు వస్తున్నారు. అలాంటిది ఆశా వర్కర్కే న్యాయం జరగట్లేదు. కాబట్టి ఎవరైతే ఆశా వర్కర్లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో చనిపోయారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలి. వెంటనే తక్షణం 10 లక్షల ఇంటికి ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్గా ఇవాళ కదిలాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలి. అలాగే ఆశా వర్కర్లకి ఎవరైతే ఏఎన్ఎంగా ట్రైనింగ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వేటేజ్ ఏఎన్ఎం పోస్టులు తీసి వాళ్ళందరికీ కూడా జాబులు ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఇవ్వకపోని పక్షంలో చెలో విజయవాడ నిర్వహించైనా సరే, జగనన్న ఇంటి ముట్టడి చేసైనా సరే మా సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకుంటామని చెప్పి మేము ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్ యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.